టైటిల్ తోనే ఆకట్టుకున్న జులాయి థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎంతవరకు సంతృప్తిపరిచాడు? అసలు ఈ సినిమా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కు బ్రేక్ నిచ్చిందా? ఈ చిత్రంలోని బలాలేంటి? జులాయి కథ ఏమిటి? ఎన్నో అంచనాల మధ్య విడుదలైన జులాయి అందరినీ ఆకట్టుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం, పదండి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటోడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. భారీ అంచనాల మధ్య విడుదలైన జులాయి కథ ఏమిటంటే, అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడు రవీంద్ర క్రికెట్ బెట్టింగ్ లో డబ్బు పెట్టి 10 రెట్లు సంపాదించాలనుకుంటాడు. తండ్రితో గొడవపడి 2 గంటల్లోనే 10,000 రూపాయలను లక్ష్య చేస్తానని ఛాలెంజ్ చేసి ఇంట్లోంచి వచ్చేస్తాడు. 1,500 కోట్ల బ్యాంకు సొమ్మును దోచేందుకు ప్రొఫెషనల్ క్రిమినల్ బిట్టు కారులో తన గ్యాంగ్ తో బయలుదేరతాడు. ఆ కారు లిఫ్ట్ వాడికి ఎక్కేస్తాడు రవీంద్ర. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారు, బ్యాంకులో సొమ్ము ఏమైంది, బిట్టు రవీంద్రల మధ్య వైరం ఎందుకొచ్చిందనేదే మిగతా కథ. ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే అలా. జులైలో అల్లు అర్జున్ రవీంద్ర పాత్రలో పవర్ఫుల్ యాక్షన్ ని చూపించాడు. మంచి టైమింగ్ తో సునాయాసంగా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక డాన్సుల్లో ఎప్పటిలాగే ఇరగదీశాడు. నటనలో హీరోయిజం ను హై లెవెల్లో ప్రదర్శించి ఈ సినిమాని నిలబెట్టాడు. జులైలో మిగతా పాత్రల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలన్ గా నటించిన సోను సూద్ గురించే. బిట్టుగా ప్రొఫెషనల్ లాకర్ ఓపెనర్ గా పాత్రలో ఒదిగిపోయాడు. రాజేంద్ర ప్రసాద్, కోట, రావు రమేష్ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. ఇలియానా పాటల్లో మాత్రమే పర్వాలేదనిపించింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది. నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొకడో. జులైకి కర్త, కర్మ, క్రియ ఇలా అన్ని తానే నడిపించాడు త్రివిక్రమ్. క్రైమ్ థ్రిల్లర్ ను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. అంతర్లీనంగా లవ్ స్టోరీని మిక్స్ చేసి తన మార్కు పంచులతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించాడు. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. జులైలో త్రివిక్రమ్ పెన్ పవర్ దుమ్ము రేపిందనే చెప్పాలి. సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు. ఆశ ఉన్నవాడు క్యాన్సర్ నైనా జయిస్తాడు, ఆశ లేనివాడు అల్సర్ కే భయపడతాడు. కత్తికి ఫీలింగ్స్ ఉండవు, పదును తప్ప లాంటి డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవరు కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటోడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్ట లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. 2 వరుస పరాజయాలతో టాలీవుడ్ రేస్ లో కాస్త వెనుకబడ్డ అల్లు అర్జున్ కెరీర్ కు జులాయి జోరునిచ్చేదనే చెప్పాలి. కలేజాతో విమర్శలు ఎదుర్కొన్న త్రివిక్రమ్ ఈ చిత్రంతో సరైన సమాధానమే ఇచ్చాడు.
so we